ఏడాదంతా ఐస్ క్రీంలు కూల్ డ్రింకులు దొరికినా ఎండాకాలమే అస్సలు గిరాకీ. ఆనలు పడితేనే ఆనకోట్ల దిక్కు చూస్తాం. చలి పెట్టినప్పుడే బొంతలు రగ్గులు కొంతాం. ఆషాఢం వచ్చిందంటే కేజీ సేల్ 50-50 డిస్కౌంట్ అని పెట్టి గిరాకులకు సూటి పెడుతుంటాయి షాపింగ్ మాల్లు. అట్లనే బంగారం బేరాలిగిన ఏడాదంతా నడుస్తాయి. కానీ ఇన్ని రోజులు కొన్నది ఒకెత్తు, ఇయాల కొన్నది ఒకెత్తు. అక్షయ తృతీయ మళ్ళా అరుచుకుందాం పాండ్రి, గిరాక్ ఎట్లుందో. ఆఫర్ అంటే అడిగినోళ్ళు లేరు, డిస్కౌంట్లన్నా ఇటు దిక్కు చూసినోళ్ళు లేరు. మేకింగ్ ఛార్జీలు లేవన్నా స్పెషల్ గిఫ్టులన్నా పట్టించుకోలే. అక్షయ తృతీయ నాడు గిట్లున్నది బంగారం దుక్నల్లా బ్యారాల కథ. కొనేటోళ్ళు లేక ఎవలొస్తారా అని ఎదురు చూసుడే అయింది శాన మట్టుకు. రేటు తక్కువ ఉన్నదా మరి? తులం 98,000, లక్షకు 2,000 తక్కువ. లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే ఈసారి మాత్రం కొంచెం తగ్గింది. బట్ బుకింగ్స్ అయితే ఉన్నాయి, అంత 100% కాకుండా 50% అయితే బుకింగ్స్ ఉన్నాయి. ఇవాళ బంగారం తీసుకుంటే మంచిగా కలిసి వస్తుందని ఓ నమ్మిక. మన్మరాలకి చెవులు గుట్టియాలని, మన్మనికి ఉంగరాలు చైన్లు చేపియాలని కాయిష్ పడుతుంటారు. ఆఖరికి 1 గ్రామన్న కొనాలని ఆపొచ్చిన అట్లా సుత 10,000 ఆయే. ఏమంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇదైపోయింది, తప్పదు ఇంకా తీసుకోవాలా. ఇంకా గోల్డ్ రేట్ పెరిగినా తీసుకోవాల్సిందే. అది తక్కువ ఉండే, అప్పుడు ఎంత ఉండే 10,5 అంతే, 1000లోనే ఉండే. ఇప్పుడు చూస్తే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. 4 తులాలు కొనేది 2 తులాలు కొనుక్కోవాలి అంతే. ఇక ఇటు చూడుర్రి, ఆదిలాబాద్ లా రైతులంతా పత్తిత్తనాలకు లైన్లు కట్టిండ్రు. రైతులకు ఇదే మరి బంగారం. అక్షయ తృతీయ రోజు కొనాలి, మాకు రైతుల మంచిగా మంచి దిగుబడి వస్తుంది. ముహూర్తం మంచి రోజు అన్నట్టు అక్షయ తృతీయ కాబట్టి మనము బంగారం కొనలేము. మా బంగారము రైతుకు విత్తనాలే కావున అక్షయ తృతీయ నాడు ఇత్తనాలు కొని ఆనలు పడ్డాక నాడితే పంట మంచిగొస్తది. తెల్ల బంగారం బగ్గ వండుతుందని నమ్మికన్నట్టు. మెడలేసుకునే ఈ బంగారం దేముంది గాని మన రైతన్నలు మట్టిల బంగారం వండియాలని కోరుకుందాం అబ్బా.